ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలజశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినాం. ఈ బక్క పిల్ల ఎవరు అని చూస్తున్నారా? అన్న కూతురు శ్రీజ, మా కోడలు అనమాట. కోడలు హాయ్ చెప్పు అందరికి. ఈ రోజు మన వీడియోలో అయితే మా అమ్మ వచ్చింది, మా కోడలు వచ్చింది. అందుకే నేనైతే వంటకు రెస్ట్ పెట్టేసిన. మీకు ఈ రోజు మా అమ్మ వచ్చింది కాబట్టి మా అమ్మని పని చేస్తుంది. మా అమ్మ ఏం చేస్తుందో ఒకసారి చూపిస్తాం. మా అమ్మని కూడా ఇప్పుడు వీడియోలో చూపించలేదు కదా, ఇప్పుడు ఒకసారి చూపిస్తాం. కిచెన్ నేను మొన్న చూపించిన కదా అన్ని కలిపిన పప్పు దినుసులతోటి, ఆ దినుసులతో అయితే రొట్టె చేస్తుంది. అక్కడైతే ఇంకా చికెన్ కర్రీ చేసేసింది. ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేసేసింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇంకా నేనైతే ఇక ఈ రోజు చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే చూపించలేదు, చేసినది. ఈ రోజు ఇది మా అమ్మ చేసిన చికెన్ కర్రీ అనమాట. ఇక ఇక్కడైతే రొట్టెలు అయితే అవుతున్నాయి. నా రొట్టెలు చూసిన కదా, నేనైతే చిన్న చిన్నగా చేస్తా. అంటే నాకు ఇట్లా పెద్దగా చేయడానికి రాదు. ఇక వచ్చిన వాళ్ళైతే చూసిరా రొట్టె ఇంత మంచిగా వచ్చిందో అసలు. మా శ్రీజ అయితే డాన్స్ ఆడుతుందంట, ఒకటే ఎగురుతుంది. ఇంకా మేమైతే నాన్ వెజ్ తెచ్చుకున్నాం కదా, చికెన్ తెచ్చుకున్నాం. మా అమ్మ వచ్చిందని. ఇంక ఇప్పుడైతే ఇక మా సార్ గురించి తెలుసు కదా, ఇంకా వాళ్ళకి ఏం లేదు. ఈరోజు ఉదయం అయితే సాంబార్ చేసుకున్నాం, పప్పుచారు, ఇంకా అదే ఉంది అనేసి, ఇంకా ఏం పాపడాలు అనేసి కొంచెం బజ్జీలు అయితే చేసుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే ఈ కొన్ని అయితే నేను చేసేసుకున్నా. ఇంకా ఎందుకంటే ఇవన్నీ మా సార్ ఏం తినాడు. మనకి ఎంత చికెన్ ఉన్నా ఏదైనా చెడిదిండి చేసినామంటే మనకు కూడా నోరు అక్కడే ఊరుతుంటది. ఇంకా ఉదయం అయితే ఈ సాంబార్ అయితే బజ్జీలు అన్నీ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఎట్లయింది. ఇంకా పిల్లలైతే వాళ్ళకు పడకబెట్టేసిన. ఇంక ఇప్పుడైతే నేను కిరాణా సరుకులు అయితే తెచ్చుకున్నాను. ఇంకా రేపటికంటే ఇంకా మళ్ళీ టైం ఉండదు. ఇంకా మామూలుగా అయితే అసలు నేను మంత్లీ సరుకులు తెచ్చుకున్నప్పుడు అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు క్లీన్ చేసే టైం లేదు కాబట్టి ఒకటిని క్లాత్తో తోడు చేసి ఇంకా సామాన్లు అయితే నింపేసుకోవాలి. ఇంకా ఈ షీట్స్ వేసుకున్నప్పటి నుంచి అయితే బాగుంది. ఇంకా అన్ని రూమ్లలోకి అయితే వేసుకోలేదు కానీ ఇంకా ఈ షీట్స్ అయితే ఇట్లా తోడు చేసుకొని ఏం తడి వాటర్ కూడా ఏం వేయట్లేదు. మంచి పని చేస్తుంది. మనకు మంచిగా 1 year 2 years వచ్చేటట్టున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం వేసుకున్నా కదా, ఇప్పుడు వేసి కూడా 3 months అవుతున్నాయి. ఇక్కడ తిన్నవన్నీ ఏం లేవు కాబట్టి ఇంకా జాడ పెట్టి చేసేసుకుంటున్నా. ఇంకా సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా స్టవ్ అయితే పిండి అది ఇది పడ్డది కాబట్టి ఇంకా నేను సామాన్ చదువుకునే లోపల ఇది ఏమన్నా పిండి అది నానిపోతుంది కాబట్టి ఇక దీని మీద అయితే వాటర్ వేసి ఇంకా హాల్లోకి అయితే వెళ్తున్నా. ఇంకా హాల్లోకి వెళ్ళి సామాన్ చదివేసుకోవడమే. ఇంకా మా పిల్లలు వాళ్ళైతే ఇంకా నిద్రపోతున్నారు. అయినా సరే ఇంకా టైం లేనప్పుడు ఇట్లా ఒక క్లాత్ వేసుకోవడమే. ఇట్లా మనకి సమ్మర్ అనేది ఎక్కువ ఉండదు. అంటే లైట్గా మంత్లీ మనం క్లీన్ చేసుకున్నప్పుడు అంత చెత్త పట్టదు. ఇక అయినా సరే కొంచెం కిచెన్లో ఉంటుంది కాబట్టి మనకు వంటది పట్టేస్తుంది కాబట్టి ఇంకా ఇట్లా తూడు చేసుకొని నింపేసుకుంటా. ఇంకా రోజు వేసుకునే దాంట్లో కొద్దిగా వేసేసుకొని ఇంకా మిగతా పెద్ద డబ్బలు అన్నీ వేసేసుకుంటా. ఇంకా ఇదైతే దొడ్డు రవ్వ. ఇంకా మనం దోశలు కూడా పోసుకుంటాం కదా. ఇంకా నేను లాస్ట్ మంత్ మిగిలింది ఏం చేస్తానంటే ఈ మంత్ డబ్బాలో పోసేసి ఇంకా ఇదైతే లాస్ట్ మంత్ రవ్వ. ఇది కవర్లో వేసేసుకుంటా, మొత్తం కలిపేయను. ఇంకా ముందుగా మళ్ళీ మనం వాడేటప్పుడు కవర్లో అయిపోయిన తర్వాత ఇంకా ఈ డబ్బాలో అయితే వాడేసేస్తాను. ఇలా అయితే సదరేసుకుంటా నేను.
అక్కడైతే ఇక స్టవ్ అండి. ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా ఇదండి నా నైట్ రొటీన్ బ్లాగ్ అయితే. ఇంకా మరి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.